హాయ్ అందరికీ వెల్కమ్ టు శ్రీ మహేష్ ఫుడ్ ఛానల్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ అంగన్వాడీ పాలతో అచ్చం స్వీట్ షాప్లో ఉండే కలాకండ్ అయితే చేయబోతున్నానండి. చాలామంది అంగన్వాడీలో ఇచ్చే పాలు బాగుండవని అది ఇది అంటూ ఉంటారండి. కానీ కలాకండ్ అయితే చాలా బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంగ్రీడియంట్స్: 2 లీటర్ల పాలు, 1 కప్పు చక్కెర, డ్రై ఫ్రూట్స్, ఒక నిమ్మకాయ. స్టవ్ ఆన్ చేసి పాల కడాయి పెట్టి అడుగు అంటకుండా పొంగు తెల్లకుండా కలుపుతూ ఉండాలండి. ఇదంతా మనము సిమ్లోనే చేసుకోవాలి. కొంచెం పాలు చిక్కబడ్డాయి. ఇప్పుడు చక్కెర వేసి తర్వాత నిమ్మకాయ రసంలో కాస్త వాటర్ యాడ్ చేసిన లిక్విడ్ను కూడా యాడ్ చేసి ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు క్రష్డ్ ఇలాచీని అయితే మనము యాడ్ చేసి మరోసారి కలుపుకోవాలి. ఇప్పుడు పాల రంగు అయితే మనకి బ్రౌన్ కలర్లోకి అయితే టర్న్ అయ్యిందండి. ఇలా దగ్గర పడింది. బాగా చిక్కగా అయితే మనకి వచ్చేసింది. ఇలా వచ్చాక మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరోసారి చెప్తున్నా, సిమ్లోనే చేయాలండి ఇదంతా. ఇప్పుడు ఒక బాక్స్లోకి నెయ్యి అప్లై చేసుకొని మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకోవాలి నెయ్యి. ఇప్పుడు ఈ పాలకోవ అయితే ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసి ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. లేదంటే ఫ్రిడ్జ్లో అయినా మనము పెట్టేసుకోవచ్చు, అప్పుడు గట్టి పడుతుంది. 1 అవర్ అయిందండి. ఇప్పుడు ఇలా మనం వేరే గిన్నెలోకి అయితే నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇలా పీసెస్లా కట్ చేసుకున్నాను. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కలాకండ్ అయితే మనకు రెడీ అయింది. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి నాకు మీ ఫీడ్బ్యాక్ని ఇవ్వండి.